హాయ్ అండి. అనుకోని అతిథి 19వ భాగం వినండి. మిమ్మల్ని నమ్మకపోవడం అంటే అలా కాదు. అవినేమైనా చేస్తారని భయం అంతే. కూతురు ప్రేమించిందని అటుపక్క అబ్బాయిని చంపేయడం చాలా విన్నాను న్యూస్‌లో అంది శశి. ఒక మనిషిని చంపేయగలం అనుకుంటున్నావా? అన్నాడు చంద్రం. నా మీద ప్రేమతో అతని మీద కోపం చూపిస్తారేమోనని. అతన్ని మామూలుగా చూడకండి. నన్ను ప్రేమించిన అబ్బాయిగా చూడండి. నా కోసం వాళ్ళందరినీ వదులుకొని మన కోసం మన దగ్గరికి వచ్చేస్తాను అన్నాడు. నేను మీ నుండి దూరంగా పారిపోవాలి అనుకోలేదు. మీకు చెప్పి అభిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. అభికి కూడా జాబ్ ఉంది. మీరు కాదనరని నమ్మకం అంది. నువ్వు ఈరోజు తీసుకొచ్చి రేపు పెళ్లి చేసేయండి అంటే అవ్వదు కదా. ఎలాంటివాడు ఎలాంటి కుటుంబం నుండి వచ్చాడో ఇవన్నీ తెలుసుకోకుండా ఎలా పెళ్లి చేసుకుంటావు? ముందుగా మాకు చెప్పడం వల్ల అన్నీ తెలుసుకుని నీకు సరైందో కాదో మేం నిర్ణయిస్తాం. ఒకవేళ మేం కాదంటే ఏం చేస్తావు? అతన్ని తీసుకుని వెళ్ళిపోతావా? అన్నాడు చంద్రం. నేను ముందు నుండి అభికి చెప్తున్నాను. మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడితేనే ఈ పెళ్ళి అని. ఒకవేళ మీరు ఇష్టపడకపోతే లైఫ్లో పెళ్లి చేసుకునేదాన్ని కాదు. ఇలాగే ఎప్పటికీ మీతోనే ఉండిపోయేదాన్ని అంది. చాలా ఎదిగిపోయావు శశి అన్నాడు సత్యం. మళ్ళీ కారు వెనక్కి పోనిచ్చి శశి కోసం పీజీలో తీసుకువెళ్తున్నట్టు చెప్పి అభి వంక చూస్తూ నీ బైక్ ఎక్కడ పెడతావు అన్నాడు చంద్రం. ఒక్క 5 మినిట్స్, మా వాడిక్కడే ఉన్నాడు, వస్తాడు, వాడు తీసుకువెళ్తాడు. నేను మెసేజ్ చేశాను, వస్తాడు అన్నాడు అభి. అతనొచ్చి బైక్ తీసుకువెళ్ళాక వీళ్ళందరూ బయలుదేరి ఊరికి వెళ్ళారు. కారు ఆగిన వెంటనే దిగి లోపలికి పరిగెత్తుకొస్తున్న శశిని చూసి అదేంటి సడన్గా నువ్వొచ్చావు, ఏమైంది అలా ఉన్నావు అంది సీతమ్మ. వస్తున్న సత్యం చంద్రం అభిని చూసి రా బాబు, చాలా రోజులైంది, బాగున్నావా అంది సీతమ్మ. అభి సీతమ్మ దగ్గరకొచ్చి కాళ్ళకు దండం పెట్టాడు. ఏంటి వీళ్ళిద్దరినీ తీసుకొచ్చావు అంది సత్యం వంక చూస్తూ. మీకింకా అర్థం కాలేదా? వీళ్ళిద్దరూ ఏ పార్కులోనో సినిమా హాల్లోనో దొరికారనుకుంటాను వీళ్ళకి అంది స్వర్ణ. సీతమ్మ స్వర్ణ వంక ఉరిమినట్టు చూసింది. మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది స్వర్ణ. మిగిలిన వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. రేఖ శశి దగ్గరికి వచ్చి ఏమైందే అంది. నేను చెప్తాను కదా, వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారట. మనకు చెప్పాలని శశి ప్రయత్నిస్తోంది. అదేదో తీసుకొస్తే అందరూ కలిసి వీళ్ళిద్దరి ప్రేమని యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలుసుకుందామని అన్నాడు చంద్రం. నాకు ముందు నుండి అభి అంటే మంచి అభిప్రాయం ఉంది అంది సీతమ్మ. ఉంది, కాదనటం లేదు. కానీ వాళ్ళకి చెప్పడట. చెప్పకుండా పెళ్లి చేసుకుని ఆ తర్వాత మనందరం మా ఇంటికి వెళ్దాం అంటున్నాడు అన్నాడు సత్యం. అలా చెప్పకుండా ఎలా బాబు, నేను మాట్లాడతాను మీ వాళ్ళతో అంది సీతమ్మ. మా వాళ్ళు ఒప్పుకుంటారని నాకు నమ్మకం లేదండి. అందుకే ముందు పెళ్లి చేసుకుంటాను. ఎలాగూ నాకు ఉద్యోగం వచ్చింది, ఇక్కడే ఉంటాం కనుక మేమిద్దరం సిటీలో ఉంటాం, తను చదువుకుంటుంది అన్నాడు అభి. మీ వాళ్ళు ఒప్పుకోకపోతే అన్నాడు చంద్రం. మా వాళ్ళు ఒప్పుకోకపోతే మీరు కూడా ఒప్పుకోరా ఎదురు ప్రశ్నించాడు అభి. అలా కాదు, కానీ వాళ్ళకి తెలియకుండా పెళ్ళి ఎలాగా అని అంది సీతమ్మ. నేను శశిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. తన కోసం మా వాళ్ళందరినీ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. తీరా వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళు వద్దని నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వేరే ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసేస్తే శశి లేకుండా బ్రతకాలి అనేదాన్ని నేను అస్సలు ఊహించలేకపోతున్నాను. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను అన్నాడు. సరే బాబు, చంద్రం నీ రూంలోకి తీసుకువెళ్ళు, సత్యం నువ్వు నాతో రా అంటూ పెరట్లోకి నడిచింది సీతమ్మ. శశిని తీసుకుని పక్క వరండాలోకి వెళ్ళింది రేఖ. అంటే ఆ రోజు నానమ్మ ఫ్రెండ్ చెప్పింది నిజమే అన్నమాట. ఎంత బుకాయించవే కాదని అంది రేఖ. వెళ్ళాను కానీ అప్పటికి నాకు ఇంకా క్లారిటీ లేదు అంది శశి. ఓహో, ఇప్పుడు క్లారిటీ ఉందా అంది రేఖ. ఉంది కదా, నా కోసం తన వాళ్ళందరినీ వదిలేసుకుంటాను అంటున్నాడు. చెప్తే వద్దంటారేమో అని చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు. ఇంతకంటే ఒక అమ్మాయి ఏం కోరుకుంటుంది అంది. అక్కడ సత్యం ఏం చేద్దామంటావు అంది సీతమ్మ. అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు, అమ్మాయి కోసం ఎక్కువగానే ఇష్టపడుతున్నాడు. కానీ
వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దు అనడమే నాకు కొంచెం ఏదో తేడాగా అనిపిస్తోంది అన్నాడు. పెళ్ళైన రోజే మనందరం కలిసి వెళ్దామంటున్నాడు కదా. నాకైతే దీంట్లో అనుమానించేలాగా ఏం అనిపించట్లేదు. నీ పోలికే వచ్చిందిరా నీ కూతురికి. అది నీకోసం వాళ్ళందరినీ వదులుకొని వచ్చింది. ఇప్పుడు ఈ అబ్బాయి నీ కూతురు కోసం అందరినీ వదులుకుని మీ ఇంట్లో ఉంటాను అంటున్నాడు అంది సీతమ్మ. నా విషయంలో అంటే మనందరం స్ట్రాంగ్గా ఉన్నాం కనుక సరిపోయింది అన్నాడు సత్యం. ఇప్పుడైనా అంతే కదా, మనందరం స్ట్రాంగ్గా ఉన్నాం. ఏ, అమ్మాయి అబ్బాయి ఇంటికే వెళ్ళాలా? అబ్బాయి రాకూడదా? నేను ముందు నుండి చెప్తున్నది కూడా అదే కదా, ఇల్లరికొని తీసుకొద్దామని. నేను అనుకున్నదే జరుగుతోంది అంది సీతమ్మ. ఇల్లరికమేముందిలే, అబ్బాయి జాబ్ చేస్తున్నాడు కదా, వీళ్ళు అక్కడే ఉంటారు అన్నాడు. ఎక్కడున్నా మనతోనే ఉంటారు. మనం ఎప్పుడంటే అప్పుడు అక్కడికి వెళ్ళొచ్చు. సెలవులు ఇస్తే వాళ్ళు రావచ్చు. అత్తగారు వాళ్ళతో ఉంటే వాళ్ళ పర్మిషన్ అడగాలి కదా మనం అంది సీతమ్మ. నువ్వు అబ్బి వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోరు అనుకుంటున్నావా అన్నాడు. అలా అనుకోవట్లేదు, కానీ ఒప్పుకోకపోయినా పర్లేదు అంటున్నాను. ఒక్కసారి ఆలోచించు. అబ్బాయి చాలా మంచివాడ్రా అంది. నువ్వు చెప్తున్నావు కనుక సరే అంటున్నాను. కానీ అసలు వాళ్ళెవరు అన్నదన్నా తెలుసుకోవాలి కదా మనం, చెప్పకపోయినా అన్నాడు. అవును, ముందే తెలుసుకుందాం, పెళ్ళైన తర్వాత చెప్దాం అంది సీతమ్మ. వాళ్ళు ఎవరు అనేది చెప్పనంటే మాత్రం ఈ పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు. దానికి నేను ఒప్పుకుంటాను. వాళ్లకు విషయం చెప్పకపోయినా అసలు ఎవరబ్బాయో మనకు తెలియాలి కదా. కులం గోత్రం పట్టించుకోకపోయినా తల్లిదండ్రులు ఎవరో అనేది తెలుసుకోకుండా ఎలా అంది సీతమ్మ. సరే, నువ్వు టెన్షన్ పడకు, అన్నీ నేను తెలుసుకుంటాను అబ్బాయి దగ్గర అంది సీతమ్మ మళ్ళీ. భోజనాలు అయిన తర్వాత అందరూ పెరట్లో కూర్చున్నారు. అభి, మీ తల్లిదండ్రులకి నువ్వు చెప్పకపోయినా పర్లేదు, కనీసం వాళ్ళెవరో మేం తెలుసుకోవచ్చు కదా. ఎవరబ్బాయివో కూడా తెలియకుండా పిల్లనివ్వడం అంటే మా తరపు నుండి ఆలోచించు అంది సీతమ్మ. అంటే నా మీద నమ్మకం లేదా మీకు? వాళ్ళకి చెప్పేసి ఈ పెళ్లి వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని ఎదిరించి మీరు ఈ పెళ్లి చేయగలుగుతారా? వాళ్లకున్న బలం గురించి మీరేమనుకుంటున్నారు? వాళ్ళకి తెలిసిన మరుక్షణం నన్ను మీ ఎవరికీ కనపడకుండా దాయగలరు అన్నాడు. లేదు, నన్ను నమ్ము, ఎవరో తెలుసుకోవడం కోసం అంతే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం లాంటివి ఏం చేయను, ప్రామిస్. నువ్వు ఎంత ఇష్టపడుతున్నావో శశిని అంతకు రెట్టింపు మేమందరం ఇష్టపడుతున్నాం. దాని మీద ప్రమాణం చేసి చెప్తాను. నీ తల్లిదండ్రుల దగ్గర నీ గురించి మాట మాత్రం కూడా ఎత్తాం. మేం వెళ్ళి వాళ్ళని కలం అంది. మీ ఫ్యామిలీలో ఇంతమంది ఉన్నారు కదా, ఎవరూ కూడా లీక్ చేయరా? మీకు అంత నమ్మకమా మీ ఫ్యామిలీ మీద? సరే, మిమ్మల్ని నమ్మి చెప్తున్నాను. వరుణ్ ప్రకాష్ గారి అబ్బాయిని నేను. నా పేరు అభిరామ్. ఇక్కడే ఉండేవాళ్ళం. ఈ మధ్యనే 2 సంవత్సరాల క్రితం బెంగళూరు షిఫ్ట్ అయ్యాం. నాన్న గురించి తెలియాలి అంటే నెట్లో వరుణ్ ఇండస్ట్రీస్ అని కొట్టండి అన్నాడు. ఏంటి, వరుణ్ ప్రకాష్ గారి అబ్బాయివా నువ్వు అన్నాడు చంద్రం. మీకు తెలుసా మా డాడీ అన్నాడు అభి. నేను మొదట్లో మీ కంపెనీలోనే జాబ్ చేసేవాడిని అన్నాడు చంద్రం. ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి మేము అంగీకరిస్తున్నాం. పెళ్లికి ముహూర్తాలు పెట్టించేస్తాను అన్నాడు సత్యం. సరేనండి, మీ ఇష్టం. మీరెప్పుడు పెట్టించినా నాకు అభ్యంతరం లేదు అన్నాడు అభి. ముహూర్తం పెట్టించిన తర్వాత నువ్వు జాబ్కి లీవ్ పెట్టుకుని మాతో పాటు ఇక్కడే ఉండాలి. మీ వాళ్ళకి ఏం చెప్పుకుంటావో నాకు తెలీదు అన్నాడు సూర్యం నవ్వుతూ. ముందు జాగ్రత్త, సరే మీ ఇష్టం. శశిని పంపించండి అక్కడికి. నేను ఇప్పటి నుండి మీ దగ్గర ఉండమన్నా ఉంటాను. అనవసరంగా తన చదువు పాడవుతుంది అన్నాడు అభి. ఈ ఇయర్ ఎగ్జామ్స్ అయిన తర్వాతే ముహూర్తం నిర్ణయిస్తాను. అప్పటి వరకు మీ ఇద్దరూ బయట తిరగడానికి వీల్లేదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత మీ వాళ్ళు నిన్ను తీసుకువెళ్ళిపోతే చెడ్డ పేరు వచ్చేది నా కూతురికే అన్నాడు సత్యం. నాన్న, మీకు నేను మాటిస్తున్నాను, ఈలోపు ఎక్కడికి వెళ్ళను తనతో కలిసి అంది శశి. సరే, మీరిద్దరూ మాట మీద నిలబడతారని మేము నమ్ముతున్నాం అంది సీతమ్మ. మీరు నన్ను నమ్మితే నన్ను రేపు ఉదయమే దించేయండి. ఎందుకంటే ఆఫీస్కి లీవ్ పెట్టలేదు నేను ఇక్కడ జాబ్ చేయటానికి సొంతంగా నా కాళ్ళ మీద నిలబడతాను, 1 సంవత్సరం జాబ్ చేస్తాను అని మా డాడీని ఒప్పించుకుని శశి కోసం ఇక్కడ ఉంటున్నాను. ఎక్కువ రోజులు లీవ్ పెడితే మా వాళ్ళకి తెలుస్తుంది అన్నాడు. పెళ్లి టైంకి ఎలా మేనేజ్ చేస్తావు అన్నాడు చంద్రం. ఫ్రెండ్స్తో
టూర్ అని చెప్పి వాళ్ళందరినీ తీసుకుని ఇక్కడికి రావాలి అన్నాడు అభి. సరే, రేపు ఉదయం వెళ్తున్నాం మనం అన్నాడు చంద్రం. కాలేజీలో కలవటం లేదా బయట నిలబడి మాట్లాడుకోవడం అంతే. ఎక్కడికి బయటకు వెళ్ళట్లేదు శశి అభి ఇద్దరు. ఎగ్జామ్స్ అయిన 2 రోజులకే పెళ్లి జరిగేలా ముహూర్తం నిర్ణయించారు. ముహూర్తానికి 10 రోజుల ముందు నుండి అభి సీతమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. ఎలాగో ముహూర్తం నిర్ణయించాం కనుక మనందరికీ టికెట్స్ బుక్ చేసేయి. వాళ్ళు ఉండేది బెంగళూరు కదా, పెళ్ళైన వెంటనే అందరం వెళ్దాం అన్నాడు చంద్రం. అదే నేను అనుకున్నాను, మీరు అడిగారు. మీ అందరి డీటెయిల్స్ ఇవ్వండి, నేను ఫ్లైట్ టికెట్స్ తీస్తున్నాను అన్నాడు అభి. సీతమ్మ పూర్తిగా నమ్మింది. మిగిలిన వాళ్ళకి చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయి. స్వర్ణకు మాత్రం ఏదో అనుమానంగానే ఉంది. సరిత మనసు మాత్రం ఏదో కీడు శంకిస్తోంది. అత్తయ్య, ఈ అబ్బాయిని నమ్మి ముందుకు వెళ్తున్నాము, ఏమీ జరగదు కదా అంది సరిత సీతమ్మతో. ఏదైనా జరిగితే అబ్బాయి ఇక్కడే ఉంటాడు మనతో పాటు. నువ్వు ఇక్కడికి వచ్చావు, నీ కూతురు ఇక్కడ తీసుకొచ్చింది అంది. నేను వేరు, ఆ అబ్బాయి వేరు అత్తయ్య. ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా లేదా? నేను మీ అందరితో కలిసిపోయాను. నాకిక బయట ప్రపంచం లేదు. మగవాళ్ళైతే అలా కాదు కదా, ఎక్కడికో అక్కడికి వెళ్తారు. అక్కడ వాళ్ళు కనిపిస్తే అటు మనసు లాగుతుంది కదా అంది. నువ్వు నీ మనసులో అనవసర భయాలు పెట్టుకోకు. అన్నీ సవ్యంగానే జరుగుతాయి. వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళైతే మనం ఉన్నవాళ్ళమే. కాకపోతే మనకు భూములు ఉన్నాయి, వాళ్లకు బిజినెస్ ఉంది. వాళ్ళు మన శశిని కోడలుగా ఒప్పుకోవటానికి ఎంత భూమి కావాలంటే అంత ఇచ్చేద్దాం. మనందరికీ దాని తర్వాతే ఎవరైనా. అన్నదమ్ములు అందరి మధ్యలోనూ ఒక్క ఆడపిల్ల, దానికి వాళ్ళు అడిగినంత ఇవ్వలేకపోతామా అంది సీతమ్మ. స్వర్ణ ఇదంతా వింటోంది. ఉన్నదంతా మనవరాలికే దోచిపెట్టేలా ఉంది ఈవిడ అనుకుంది. ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసింది. ఎవ్వరికీ తెలియకుండా వరుణ్ ప్రకాష్ గారు ఉన్నారు కదా, ఆయనకి ఎంతమంది పిల్లలో ఏంటో తెలుసుకో అంది స్వర్ణ తమ్ముడితో. నీ ఎందుకక్క, బావకు తెలియకుండా నువ్వు కూడా ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసావా ఏంటి అన్నాడు. నోరు మూసుకుని తెలుసుకో ముందు అంది కోపంగా. నోరు మూసుకుని తెలుసుకోవడం కష్టమే, అయినా ట్రై చేస్తాను అన్నాడు. తొందరగా, నాకెంత తొందరగా వీలైతే అంత తొందరగా చెప్పాలి. ఎంతమంది పిల్లలు, ఆ పిల్లల పేర్లు కూడా తెలుసుకో అంది స్వర్ణ. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.